హల్లెలూయా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను స్తుతించెదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువాని వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ఆ ప్రభువాని వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. ఆ నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్.
హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మోడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి, మోడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి. చీకటైన బ్రతుకులను వెలుగు నింపును నీ సన్నిధి, చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి, విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి, నెమ్మది నీచును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు పంజమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమై,
యేసయ్యా నా ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు పరంజి మయము నీవే నా తోడువై నీవే నా నిర్జీవమై నా వృద్ధిలో నని చిన్న జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా వృద్ధిలో నని చిన్న జ్ఞాపికవై అనువనువు నీ కృప నిక్షప్తమై నన్ను ఎన్నడు వీడన్ అనుబంధమై అనువనువు నీ కృప నిక్షప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్య నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆయంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరం మాధుర్యము నీ పాదాలు అపరంజి
మయము. హల్లెలూయా. స్తోత్రం. అదేనా యేసయ్యా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు స్తుతిస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యంలోనికి వెళదాం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే దేవుడు ప్రియులారా యేసుక్రీస్తు మనల్ని సువార్త ప్రకటించే వారి ద్వారా తన దగ్గరకు మనల్ని ఆకర్షించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో ప్రియులారా, మనం యేసుక్రీస్తు దగ్గరికి ప్రియులారా నేను మీరు రావడానికి కారణం మనం కాదు అనమాట. అంటే మనకంటే దేవుడు దేవుడు వాడుకున్నారనమాట. దేవుడు సువార్తలను వాడుకొని యేసుక్రీస్తు ప్రేమ సువార్తలు ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా అది మన ఆత్మలో జీవము ఆత్మలాగే మార్చబడిన కాబట్టి అలాగే ప్రియులారా మనం ప్రభువు దగ్గరే వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అందు కూడా ప్రభు చేతులు ఉంది అనమాట. మన చేతులు కాదు, ప్రభు చేతులు అనమాట. ప్రభు తన దగ్గరకు ప్రియులారా సువార్త ద్వారా ప్రేమ ద్వారా మనల్ని తీసుకొని వచ్చాం. ఇప్పుడు సువార్థికులకు దీనిలో ఒక గొప్ప పాట ఉంది అనమాట. సువార్త చెప్తాను పరిశుద్ధాత్మతో నింపబడి సువార్థికులు అంటే విశ్వాసులు కావచ్చు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు, అది అపోస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, బోధకులు కావచ్చు, కాపురులు కావచ్చు, సువార్థికులు కావచ్చు. కాబట్టి వారు ప్రియులరా వారి ద్వారా దేవుడు ప్రియులరా యేసుక్రీస్తు ఒక ప్రేమ వారి ద్వారా ప్రియులరా తెలియపరచబడిన కాబట్టి అది మనం వింటున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పనిచేసి ప్రియులరా మన సువార్త విని రక్షణ పొందామన్నమాట. దేవుని ఒక ప్రేమలోనికి ప్రియులరా మనం వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులరా మనం చూస్తుంటే మన ఆత్మీయ జీవితం అంతా కూడా టోటల్ గా తండ్రి ప్రణాళికలు ఉంది అనమాట. తండ్రి నా దేవుని ఒక చేతిలో ప్రియులర్ ఉంది అని సత్యం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులర్ మనం అందుకొరకే ప్రియులర్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గలాతీయులకు రాసిన పత్రిక ప్రియులర్ మనం చూసినట్లయితే మూడవ అధ్యాయము ప్రియులరా మొదటి వచనములో ప్రియులర్ మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. గలాతీయులకు రాసిన పత్రిక మూడవ వచనం ప్రియులరా, హౌ ఫూలిష్ can you be after starting your new lives in the spirit? Why are you now trying to become perfect by your own human effort అని రాయబడింది. అంటే ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితం ప్రియులారా మీరింత అవివేకులు అవుతారా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి కాబట్టి పరిశుద్ధాత్మదుడు వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితం ప్రారంభించామన్నమాట. మన సువార్త విని రక్షణ పొందినప్పుడు ప్రియులారా మన పాట కూడా ఉంది, ప్రవోక పాట కూడా ఉంది అనమాట. కాబట్టి ఆ సువార్త విని మనం స్వీకరించినప్పుడు ప్రియులారా మన రక్షణ పొందామన్నమాట. కాబట్టి మన ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా యేసుక్రీస్తు ఒక మాటని బట్టి ప్రారంభించబడామన్నమాట. ఇప్పుడు ఆత్మీయ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే స్టార్టింగ్ పోయిన మనం చూసినట్లయితే అది ప్రభు చేతులు అనమాట, మన చేతులు కాదు. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలాగే అంటే రక్షణ పొందుతారని, లేదంటే ఇలాగే దేవుని వాక్యం చెప్పి ఒక వ్యక్తిగా మార్చబడతాని నా మనసులో నేను అనుకోలేదన్నమాట. కళలో కూడా నేను ఊహించలేని వ్యక్తి అనమాట. కానీ దేవుడు ప్రియులారా చూసినట్లయితే ముగ్గురు సువార్థికులు అంటే సువార్త చెప్పేవారు అంటే యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉన్నవారు నాతో అప్పుడప్పుడు మాట్లాడతారు. వారు అప్పుడప్పుడు సువార్త చెప్పేదన్నమాట. కాబట్టి నేను కూడా ప్రారంభంలో పట్టించుకోలేదు, కానీ వారు అప్పుడప్పుడు చెప్తారనమాట. నన్ను దొరికినప్పుడంతా నా చెవిలో మాటలు వినిపిస్తాయి అనమాట. సరే, ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఒకరోజు ఇబ్బందికరమైన సమస్య ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దేవునితో ప్రార్థన చేశామన్నమాట. ప్రభువా మీరు సర్వశక్తి ముందు వారు సువార్త ప్రకటించక కానీ అనేక మాటలు చెప్పాం కానీ దానిలో యేసుక్రీస్తు సర్వశక్తి మందుడని ఒక మాట నా హృదయంలో అది నేను అంటే నాకు జ్ఞాపకం వచ్చినట్టు అంటే ఆ మాట ఒకటి నేను అంటే మరలా నాకు జ్ఞాపకం వచ్చింది అనమాట. యేసుక్రీస్తు సర్వశక్తి మందుడు. ఇప్పుడు ఆ మాటలో పట్టుకునే ప్రియులరా ప్రార్థన చేశామన్నమాట. ప్రభువా నాకు సహాయం దయము 10 రోజు ఉంది, దాని లోపలే పని జరగాలి. ప్రభువా సహాయం దయమని మీరు సర్వశక్తి మందుడని దేవుడు
కాబట్టి నాకు సహాయం చేయమని అడిగాము, ప్రభుత్వం అడిగిన ప్రభు ప్రియులరా చేశామన్నమాట. కాబట్టి ప్రియులరా దానికి కృతజ్ఞత కలిగి నేను ఆ యేసుక్రీస్తు ప్రేమ గ్రహించినప్పుడు మెల్లమెల్లగా యేసుక్రీస్తు ప్రేమలోనికి ప్రియుల నేను పడామన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే మనం అందరం అలాగే అనమాట. సువార్త వినిపించేవారు, సువార్త పరిశుద్ధాత్మ నింపబడి వారు చెప్తారు. కాబట్టి సువార్థికులు అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రేమ సువార్త ప్రేమిస్తున్న వారిని బట్టి ప్రియులారు మనం స్తుతించుకోవాలి. ఎందుకంటే వారు సువార్త చెప్పడం వల్లనే పనులు జరుగుతుంది అనమాట. కాబట్టి సువార్థికులు దేవుని చేతిలో ఒక పాత్రగా దేవుడు వారిను పరిశుద్ధాత్మతో నింపి దేవుడు వారిని వాడుతున్నారనమాట. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పేవారు ఎవరైనా సరే యేసుక్రీస్తు గురించి చెప్పేవారు. సువార్తలు అంటే క్రీస్తు గురించి చెప్పేవారు అనమాట. ఇప్పుడు క్రీస్తు గురించి చెప్పడం ప్రియులరా మన జీవితంలో దేవుడానికి గ్రహించిన గొప్ప ధన్యత అలాగే చెప్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మాటలు ప్రియులారా నా హృదయంలో పడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని రిజల్ట్ మెల్లమెల్లగా ప్రియులారా నా జీవితంలో నేను అనుభవించానమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సువార్త చాలా పవర్ఫుల్ అనమాట. గుడ్ న్యూస్ ప్రియులారా యేసుక్రీస్తు గురించిన మాటలు చాలా పవర్ఫుల్ అనమాట. అది మనం చెప్పేవారుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చెప్పేవారుగా ఉండాలి. అలాగే ప్రియులారా ఆ ప్రేమలో పడామన్నమాట. కాబట్టి సువార్త విని ప్రియులారా రక్షణ పొందినప్పుడు మనలో చాలా కార్యాలు జరుగుతుంది. దానిలో ఒక విషయం ప్రియులారా మనం చూసినట్లయితే గలాతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది, సువార్త రక్షణ పొందినప్పుడు హోలీ స్పిరిట్ అంటే జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలోనికి దిగి వస్తాడనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందడం చాలా ప్రాముఖ్యమనమాట. బైబిల్లో రాయబడింది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. ఇప్పుడు తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు గొప్ప రక్షణ అనుగ్రహించామన్నమాట. రక్షణ అంటే మామూలు రక్షణ కాదు, గొప్ప రక్షణ అనమాట. ఎందుకంటే దానికంటే ఇంకా గొప్పది ఏది లేదనమాట. ఇప్పుడు గొప్ప రక్షణ అంటే ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతకడం అనమాట. పరిశుద్ధమైన దేవునితో కలిసి బ్రతకడం అనమాట. ప్రేమపూర్ణైన క్రీస్తుతో కలిసి బ్రతకడం అనమాట. గొప్ప రక్షణ అంటే ప్రియులారా మనం చూసినట్లయితే సర్వశక్తి మందుడు, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి, నిన్ను మనల్ని నిర్మించిన సృష్టికర్తైన జీవం కలిగిన దేవునితో కలిసి బ్రతకడం అనమాట. సువార్త రక్షణ పొందినప్పటి నుండి అది ప్రియులారా మన జీవితంలో ప్రారంభించబడే జీవగల దేవునితో ఉన్న బ్రతుకు మీరు మీ జీవితంలో ప్రారంభించబడిన దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రారంభించబడిన స్థాయిలో ఉన్న వారందరూ త్వరగా రక్షణ పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సహాయం తెచ్చినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది ఆకాశం భూమి సందర్భం అందరూ సడిన దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రియులారా జీవంగల దేవుడు, సజీవుడైన దేవుడు, జీవంగల దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడు ఉన్నాడు ప్రియులు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడు ఉన్నాడు, సత్యం అనమాట. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు సజీవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు సత్యం అనమాట. కాబట్టి ప్రియులారా మన ప్రభువులో ఆధారపడాలి. కాబట్టి ఎవరైతే ప్రభువు దగ్గర ఆధారపడి వస్తారో వారికి తప్పకుండా జీవంగల దేవుడు సహాయం చేస్తాడు. మనం కోరిన దానికంటే మనకు సహాయం చేయడానికి ప్రభువుకు సాధ్యం అనమాట. మనం ఇప్పుడు విన్న దానికంటే ఇప్పుడు దాకా మనం గ్రహించిన దానికంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రియులారా చాలా చాలా గొప్పవాడు అనమాట. మనం ఇప్పుడు దాకా విన్న దానికంటే ఇప్పుడు దాకా చదువుతున్న దానికంటే ఇంతకుంటే ప్రియులారా మనం చూస్తున్నట్టే మన ప్రభు చాలా గొప్పవాడనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సువార్త విని ప్రియులారా రక్షణ పొందిన మనలో ప్రియులారా మనం చూస్తుంటే దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో దిగివచ్చి ఇప్పుడు మన ఆత్మలో మహిమ నిర్దేశన ఆయన క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. గలాతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం పరిశుద్ధాత్మ ఫలం గురించి ప్రియులారా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ ప్రియులారా ఫలం గురించి రాయబడి ఉంది. 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇప్పుడు ఇదంతా కూడా ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో సమృద్ధి ఉంది అనమాట. సమృద్ధి మన ఆత్మలో ఉంది. బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్. కాబట్టి హోలీ స్పిరిట్ మనలో వచ్చేసారు, మహిమాంధ్రస్తూ మన ఆత్మలో వచ్చేసారు. కాబట్టి మన ఆత్మ నుండి ప్రియులారా ప్రేమ రిలీజ్ అవుతాయి అనమాట. మీ ఆత్మ నుండి పరిశుద్ధమైన దేవుని ప్రేమ యేసుమల సమృద్ధి రిలీజ్ అవుతాయి అనమాట.
యేసుక్రీస్తుతో ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో మన సమయం గడుపుతున్న కొలది ఆల్రెడీ ప్రియులారా మన ఆత్మలో వచ్చేస్తామన్నమాట. ఈ పరిశుద్ధాత్మ ఫ్రూట్ అంటే పరిశుద్ధాత్మ ఫలం ప్రియులారా మనం చూస్తుంటే ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సమాధానం, క్షమించే గుణాలు, కాబట్టి దయ, అలాగే ప్రియులర మంచితనం, ఫెయిత్ఫుల్, అలాగే ప్రియులర సాత్వికం, అశానికరం, ఇదంతా కూడా మన కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉంది అనమాట. మీ ఆత్మలో ఉంది. కాబట్టి ప్రియులర కొన్నిసారి మనం చూస్తున్నది ఇది లేనట్టు మనకు అనిపిస్తాయేమో, కొన్నిసారి ఇది ఉన్నట్టు మనకు అనిపిస్తాయేమో. ఎందుకంటే మన ఇన్నర్ మ్యాన్, మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ మనిషి బలపరచబడినప్పుడు ఇదంతా కూడా ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే అది ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నప్పుడు ప్రియులరా ఇది లేనట్టు కూడా కొన్నిసారి మనకు ఫీల్ అవుతాం. కాబట్టి సత్యం ఏంటది ప్రియులరా? సత్యం మనం అర్థం చేసుకోవాలి, వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మన ఫీలింగ్ రకరకాల విధంగా ఉండవచ్చు, మన అనుభవాలు తేడా ఉండవచ్చు, కానీ మన ఫీలింగ్ మీద ఆధారపడవద్దు అనమాట. కాబట్టి సత్యం ఏంటది? సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి ఈ గుణాలు మీ ఆత్మలో, నా ఆత్మలో పరిశుద్ధాత్మ వలన ఉంది అనమాట, మీలో ఉంది అనమాట. దేవుని గుణాలు మీలో ఉంది. డివైన్ న్యాచురల్, డివైన్ క్యారెక్టర్, హోలీ స్పిరిట్ మీలో ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క గుణాలు 100% మీ ఆత్మలో 100% ఉంది అనమాట. ఎందుకంటే దేవుడు ఉన్నా కాబట్టి, దేవునిలో 100% దేవుని గుణాలు ఉన్నాయి కాబట్టి, దేవుని గుణాలు మన ఆత్మలో ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు జరుగుతున్న ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు మనలో వచ్చినప్పుడు, అలాగే యేసుక్రీస్తు కలిసి మన అనుదిన బ్రతకాలి అనమాట. అలాగే బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ నుండి ఆ ప్రేమ ప్రియులారా తప్పకుండా పొంగి పొర్లుతాయి అనమాట. అది ప్రవహిస్తుంది అనమాట. మన ఆత్మ నుండి జీవపు ఊటలుగా, జీవ జల నదులుగా ప్రియులారా దేవుని యొక్క శక్తిగా, హీలింగ్ రివర్ గా, మిరకల్ గా ప్రియులారా మన ఆత్మ నుండి ఆ ప్రేమ, దేవుని యొక్క శక్తి ప్రియులారా మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట, పారుతాయి అనమాట. కాబట్టి ఒక్కరోజు కాదు, అది బ్రతికినంత కాలం యేసు నామములో ఆ నదులు, ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ అవునాక, ప్రవహించినాక అల్లెలు మనం కూడా కోరుకోవాలి. హోలీ స్పిరిట్ నన్ను నింపము, ప్రత్యేక హోలీ స్పిరిట్ నన్ను నింపము, నన్ను అభిషేకించము, ప్రభు మీ వాక్యానాలు జీవము ఆత్మలాగా మార్చము. అలాగే ఎక్కువ ప్రార్థన చేస్తున్న వారు ఆత్మ నుండి కూడా ఈ దేవుని ప్రేమ ప్రియులార వారు ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ప్రియులార మన ఆత్మ నుండి యేసు నామములో ఎల్లప్పుడూ ప్రవహించినాక, ఇప్పుడు దేవుని ప్రేమ ప్రవహించిన స్థాయిలో ఉండే చాలన్నమాట. దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి ప్రవహిస్తుందా? ప్రవహించాలన్నమాట. దేవుని ప్రేమ యేసు నామములో మన అందరి ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించినాక, పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించినాక, ఇంకా ఒకవేళ ప్రియులార మన ప్రేమ అయితే అది కొన్నిసారి ఆగిపోతుంది అనమాట. మన ప్రేమ అయితే కొన్నిసారి ఆగిపోతుంది, కానీ దేవుని ప్రేమ ప్రియులరా అది ఆగేది కాదనమాట. దేవుని ప్రేమ అయితే మన ఆత్మ నుండి అది ప్రియులరా ఎన్ని అడ్డంగాలు వచ్చినా సరే అది ప్రవేశిస్తుంది అనమాట. బైబిల్లో రాయబడింది, శత్రువులను కూడా ప్రేమించమని ప్రభు చెప్పామన్నాడు. శత్రువులను కూడా ప్రేమించమని అంటే మనల్ని గాయపరిచిన వారును, మనల్ని ఇన్సల్ట్ చేసిన వారు, మనల్ని తిట్టేవారును, మనల్ని పట్టించుకోలేని వారును, మనల్ని తిరస్కరించేవారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, హింసించు వారిని కూడా దీవించుడని ప్రభు చెప్పామన్నమాట. అంటే వారిని కూడా ప్రేమించాలి అనమాట. అది యేసుక్రీస్తు ప్రేమ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరును ప్రేమించేది ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమ. మానవులు అందరినూ ప్రభు ప్రేమిస్తున్నాం అనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం, అయినప్పుడు కూడా ప్రభు ప్రేమించామన్నమాట. మనం కూడా ఒకప్పుడు శత్రువులు ఉన్నాం, అయినప్పుడు కూడా ప్రేమించాం. అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఆ ప్రేమ మన ఆత్మ ద్వారా, నా ద్వారా, మీ ద్వారా, మన ప్రాణం ద్వారా బయటకు ఈ కాలంలో రిలీజ్ చేయాలని ప్రభు ప్రియులారా కోరుతుంది. మనం ఇలా కోరుతాము, నాకు సహాయం చేస్తున్న వారిని నేను ప్రేమిస్తాను, నాకు సహాయం చేయలేని సార్లు ఉన్న వారితో నేను కోపం చూపిస్తామని మనం నిర్ణయం చేసి ఉన్నారేమో. దేవుడు ప్రియులారా మనం చూసినట్టే ప్రేమ కాబట్టి ప్రియులారా ప్రేమ, హల్లెలూయా, లవ్ నెవర్ ఫెయిల్స్. బైబిల్లో రాయబడింది, లవ్ నెవర్ ఫెయిల్స్. కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మనం లైఫ్ ఫెయిల్ అవ్వలేదన్నమాట. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినాక, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు కుటుంబ జీవితాలు హెల్తీగా అవుతాయి అనమాట. వాక్యానుసారంగా హెల్తీగా అంటే కట్టబడతాయి అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి యేసు నామములో ఎల్లప్పుడూ ప్రవహించినాక అది దేవుని యొక్క చిత్తం అనమాట. ఒకటి 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రియులారా 4వ నుండి
ప్రియులారా మనం చూస్తున్నదే ప్రేమ గురించి ఇంకా స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ప్రియులారా గర్వం ఉండలేదన్నమాట. గర్వం తొలగిపోతుంది. ఇంకా మనం చూస్తున్నదే దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు కోపం గాని, పగ గాని, అనేకత గాని, నిరాశ గాని అంతా వెళ్ళిపోతాయి అనమాట. దేవుని ప్రేమ ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. దేవుని ప్రేమ ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే ఫియర్ అసలు ఉండలేదన్నమాట. ఫియర్ స్పిరిట్ అంతా పారిపోతాయి అనమాట. అంత పవర్ యేసుక్రీస్తు ప్రేమలో ప్రియులారా ఉంది అనమాట. మరణ భయం, ప్రాణ భయం, మనుషులు కూర్చున్న భయాలు, రిజెక్షన్, ఫియర్, ప్రియులారా రోగ భయాలు అంతా కూడా తొలగిపోతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా ఒక మెడిసిన్ అలాగే పనిచేస్తుంది అనమాట. పవర్ఫుల్ మెడిసిన్. జోయ్ గురించి బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథం అంటే సంతోషం గురించి బైబిల్లో రాయబడింది. గుడ్ మెడిసిన్ అని రాయబడింది. ఇప్పుడు ప్రేమ కూడా ప్రియులారా మెడిసిన్ అలాగే పనిచేస్తుంది అనమాట. అంటే పవర్ఫుల్ అనమాట. అంటే అది మనల్ని బలపరుస్తుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తును మనం ప్రేమించే వారు ఉండాలి. ఇప్పుడు జీసస్ లవ్స్ యూ అంటే యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం కూడా తిరిగి కాబట్టి యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. ఎలాగ మనకు అర్థమైంది? తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాం. యేసుక్రీస్తు మన కొరకు మనల్ని వెదగి వచ్చాము. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టే, నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట. దాని వలన మనకు అర్థమైంది యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నామని. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా అంటే జీసస్ లవ్స్ యూ అంటే దేవుడు మిమ్మల్ని నిన్ను మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. ఇది కూడా సువార్తలో ఒక పార్ట్ అనమాట. జీసస్ లవ్స్ యూ అంటే యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తాను. చాలా మంది ప్రజలు ప్రియులారా మనం చూసినట్లయితే నన్ను ఎవరు ప్రేమించలేదు అని చాలా మంది బాధతో ఉండవచ్చు. నన్ను సరిగా ఎవరు కేర్ చేయడం లేదు, నన్ను సరిగా ఎవరు ప్రేమించడం లేదు అని చాలా మంది మనం చూసినట్లయితే వారి హృదయం వారు ఓపెన్ చేసి మనతో చెప్పేవారు ఉండే వారు చెప్తారనమాట. నా తండ్రి నన్ను సరిగా ప్రేమించలేదని, లేదని నా తల్లి నన్ను సరిగా చూడలేదు, ప్రేమించలేదని, లేదంటే నా భర్త నన్ను సరిగా ప్రేమించలేదని, లేదంటే నా భార్య నన్ను ప్రేమించలేదని, లేదంటే నా పిల్లలు నేను వయసు అయినప్పుడు నన్ను పట్టించుకోలేదని. ఇంకా కొందరు మనం చూస్తున్నట్టే నాకు డబ్బు ఉన్నప్పుడు అందరు వచ్చి నన్ను ప్రేమించేవారు, కానీ డబ్బు తగ్గిపోయినప్పుడు నన్ను అసలు పట్టించుకోవడం లేదు, నన్ను ప్రేమించడం లేదు అని ఎంతో మంది అలాంటి ఉన్న విషయాలు మాట్లాడతాను. కాబట్టి ప్రియులారా ఎవరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, బాధపడవద్దు. ఎందుకంటే జీవగల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాం అనమాట. ప్రత్యేకంగా యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాం అనమాట. ఇది ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ మనం రిసీవ్ చేసుకొని స్వస్థ పొందుకోవాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మన ప్రాణములో వచ్చిన ప్రతి గాయాలు స్వస్థ పరిస్థితి అనమాట, పవర్ ఉంది అనమాట. కాబట్టి కొన్నిసార్లు మనకు అనిపిస్తేమో గతకాలములు నాకు ప్రేమ దొరకలేదు, కాబట్టి నా హృదయంలో కొన్ని ఏరియా శూన్యంగా ఉండవచ్చు, ఎంప్టీగా ఉండవచ్చు, కొన్ని గాయాలు తిరస్కారం వలన గాయపరచబడిన స్థాయిలు ఉండవచ్చు. కాబట్టి కొన్నిసార్లు మనకు అనిపిస్తే అబ్బో ఆ ప్రేమ దొరకలేని స్థాయిలో నాలో కొలిచిన ఆ గాయాలు చాలా గొప్పది అని కూడా మనకు అనిపిస్తాము. కానీ దేవుని ప్రేమ ఇంకా దానికన్నా గొప్పదని సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ ప్రాణములు వచ్చిన గాయాలు ఎంత లోతైనా ఎన్ని అయినా సరే దేవుని ప్రేమ వలన అది స్వస్థ జరుగుతాయి అనమాట. హీలింగ్ పవర్ ఉంది అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతైన అనుభవంలోని క్రిస్తు యొక్క ప్రేమలోనికి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధాత్మతో కలిసి మూవ్ చేయాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రేమ లోతుగా మనం గ్రహించినట్టు తప్పకుండా నడిపిస్తాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం మూవ్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసునామములో ఈ ప్రాణంలో వచ్చినప్పటి గాయాలు స్వస్థపరచబడినాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం నిరాశతో ఉండవద్దు. ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను గౌరవించడం లేదు, ఎవరు నన్ను కేర్ చేయడం లేదు, ఇలాంటి ఉన్న ఆలోచనతో మనం బాధపడవద్దు అనమాట. జీవం గల దేవుడు మనల్ని కేర్ చేస్తున్నాం అనమాట. జీవం గల దేవుడు ప్రియులారా నన్ను కేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని సృష్టించేది దేవుడు అనమాట. మన భూమిలో రావడానికి కారణం దేవుడు అనమాట. సృష్టికర్తన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. మన ఉట్టిగా భూమిలోనికి మనం వచ్చేది కాదు, మనం తీర్మానం చేసుకొని భూమిలోనికి ప్రియులారా వచ్చేది కాదు. దేవుడు నన్ను ఈ భూమిలోనికి పంపామన్నమాట. ఇప్పుడు జీవగల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ప్రియులారా మనను కేర్ చేసే దేవుడు. అందుకొరకే ప్రియుల బైబిల్లో ఇలాగ రాయబడింది. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడింది. గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్, ఫర్ హీ కేర్స్ అబౌట్ యూ.
హీ కేర్స్ అబౌట్ యూ, అంటే గాడ్ కేర్స్ అబౌట్ యూ, అంటే జీవంగల దేవుడు, ప్రేమ పూర్ణ దేవుడు నిన్ను అనుదినం ప్రతి నిమిషాలు కేర్ చేస్తాడనమాట. దేవుడు మనను కేర్ అంటే ప్రియులారా మనను కాపాడుతుంది, మనల్ని పోషిస్తుంది, మన అవసరాలు ప్రియులారా తీరుస్తాడనమాట. మన అవసరాలు తీరుస్తాడు, దేవుడు తీరుస్తాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడు దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం దేశ బాధపడవద్దు, మనం నిరాశతో ఉండవద్దు అనమాట. దేవుడు నన్ను కేర్ చేస్తున్నాం అని గ్రహించుకొని మన దేవుని స్తుతించేవారు ఉండాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. లేదు యేసుక్రీస్తుని ప్రేమించాలి. మనం చెప్పాలి ఐ లవ్ జీసస్, లేదు జీసస్ లవ్స్ యూ. యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాం, మనం కూడా తిరిగి ప్రేమ మాటలు చెప్పాలి అనమాట. మనం తిరిగి జీసస్ తో మన ప్రేమ మనం వ్యక్తపరచాలి అనమాట. ఇప్పుడు ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే అది మనం అనుభవించాలి, అది మనం రిసీవ్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రేమ రోమియోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మిరింపబడి ఉంది అనమాట. రక్షణ పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రేమ పూర్ణ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ప్రేమతో నింపబడామన్నమాట. ఆ ప్రేమ మనం రక్షణ పొందినప్పుడు ఆ ప్రేమ రిసీవ్ చేశామన్నమాట. క్రిస్తుని మనం రిసీవ్ చేస్తామంటే దేవుని ప్రేమ రిసీవ్ చేస్తామన్నమాట. ఇప్పుడు అలాగే మనం కూడా ఆ ప్రేమతో నింపబడాము. ఆ ప్రేమ నింపబడిన మనం ప్రేమించాలి, తిరిగి క్రిస్తును మనం ప్రేమించాలి అనమాట. అంటే ప్రేమ ప్రియులారా మనం ఆత్మలో అది మన దాచి పుట్టడానికి ఉన్నది కాదు, అది ఎక్స్ప్రెషన్ చేయాలన్నమాట. అది మనం చూపాలన్నమాట. కొందరు తల్లిదండ్రులు మనం చూసినట్లయితే వారి లోపలే ప్రేమ ఉండవచ్చు, కానీ బయటకు చూపడం వారికి తెలియలేదేమో. అది కూడా ఒక సమస్య అనమాట. కొందరు తల్లిదండ్రులకు పిల్లలు అంటే చాలా ప్రేమ కలిగి ఉండవచ్చు, కానీ బయటకు మాటల ద్వారా కానీ క్రియల ద్వారా ప్రేమ చూపడం వారికి తెలియలేదేమో. ఎందుకంటే ఇమోషన్ లో గాయపరచబడిన స్థాయిలు ఉన్నా కాబట్టి. కొందరు భార్య భర్తలు ప్రియులారా మనం చూసినట్లయితే వారిద్దరు ఆత్మలో ప్రేమ ఉండవచ్చు, కానీ బయటకు చూపలేని స్థాయిలో కొందరు ఉండవచ్చు. ఎందుకంటే కారణం ఏంటిది అంటే వారి లోపల ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉండవచ్చు కానీ వారు ఇమోషన్ లో అంటే భావోద్వేగంలో గాయపరచబడిన స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ బయటకు రాలేని పరిస్థితి అనమాట. ఇప్పుడు ప్రతి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు లోపలే లేదంటే హృదయంలో ప్రేమ ఉండవచ్చు, కానీ అది చూపలేని స్థాయిలో కొందరు ఉండవచ్చు. అప్పుడు కొందరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అబ్బో నా డాడీ నన్ను ప్రేమించలేదు, నా తల్లి నన్ను ప్రేమించలేదు, లేదంటే నా భర్త నన్ను ప్రేమించలేదు, నా భార్య నన్ను ప్రేమించలేదు అని. కానీ మనకు తెలియలేదు మనకు తెలియలేదు వారి ప్రాణములు వచ్చిన వారి ఇమోషన్లో వచ్చిన గాయం గురించి మనకు తెలియలేదేమో. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనకు తెలియలేని ఎన్నో విషయాలు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సరే ఏదైనా కాబట్టి ఇప్పుడు మనకు తెలియలేని చాలా విషయాలు ఉంది. కాబట్టి ఇప్పుడు అయినప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మీ పరిస్థితి ఎలా ఉంది, ప్రేమ చూపే విషయంలో మీరు లోపలే ప్రేమ ఉండవచ్చు, కానీ బయటకు ప్రేమ చూపలేని పరిశుద్ధమైన ప్రేమ చూపలేని పరిస్థితులు ఉండే ప్రార్థన చేయాలి. ప్రభువా నా భావోద్వేగ నా ఇమోషన్ హోలీ స్పిరిట్ స్వస్థపరచం వేసే నా ప్రాణాన్ని ప్రభువా తాకమని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు, మనసును స్వస్థపరుస్తాడు, ఇమోషన్ దేవుడు స్వస్థపరుస్తాడు, చిత్తాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే గతకాలంలో తప్పుడు నిర్ణయాలు ఏదైనా చేసినప్పుడు, దేవుని చిత్తం లేని నిర్ణయాలు చేసినప్పుడు దాని వలన వచ్చిన షోక్ ఇన్సిడెంట్ ద్వారా కూడా బిల్లు పని చేయలేని స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి చిత్తం కూడా దేవుడు స్వస్థపరుస్తాడు అనమాట. లేకుంటే కొన్ని నిర్ణయాలు చేయాల్సిన సమయంలో నిర్ణయం చేయలేని పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతకాలంలో జరిగిన కొన్ని దేవుని చిత్తం లేని విషయాలు కొరకు స్టెప్ చేస్తున్నా కాబట్టి దాని వలన వచ్చిన షోక్ వలన. కాబట్టి ఇప్పుడు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆత్మ మాత్రం కాదు. ఇప్పుడు రక్షణ పొందినప్పుడు ఇప్పుడు ఆత్మ స్వస్థపరిచే లాగా మన ప్రాణం కూడా పూర్తి దేవుడు స్వస్థపరుస్తాడనమాట. మన మనస్సు భావోద్వేగ చిత్తం అంతా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకోవాలి అంటే, ప్రభువు యేసుక్రీస్తు నన్ను వాడుకోవాలంటే ప్రాణం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దేవుని శక్తి మన ప్రాణం ద్వారానే బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా ప్రాణములు ఉన్న ప్రతి బ్లోకు ప్రతి చెత్తలు దేవుడు వాక్యం ద్వారా ఆత్మఘటకం ద్వారా యేసుక్రీస్తు తన రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అదంతా తీసివేస్తాడు, దారి ఓపెన్ చేస్తాడు అనమాట. అంటే మన ప్రాణం పరిశుద్ధపరుస్తాడు, ప్రాణం పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు సువార్త విని దర్శనం పొందినప్పుడు ఆత్మలో పరిశుద్ధ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన ప్రాణం దేవుడు అనుదినం పరిశుద్ధపరుస్తున్నాం అనమాట.
పరిశుద్ధ ప్రసన్న. కాబట్టి ప్రియులారా, దేశ మనం బాధపడవద్దు. నన్ను ఎవరు ప్రేమించడం లేదని దేశే నేను మీరు సువార్త రక్షణ పొందిన దేవుని ప్రేమ గ్రహించిన కలువరి సేవలో నా కొరకు మీ కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన కాబట్టి నిన్ను ఎవరు ప్రేమించడం లేదని దేశి అనుకోదు. అలాగా ఆలోచన చేయవద్దు అనమాట. మనం చెప్పాలి, నన్ను ప్రేమిస్తున్నాం, నన్ను ప్రేమిస్తున్నాం, యేసే నాతో ప్రేమ చూపిస్తున్నాం. హల్లెలూయా. అందుకొరకే పరిశుద్ధాత్మ వలన దిగి మనలో వచ్చేస్తామన్నమాట. అది కూడా ఒక ప్రేమ అనమాట. ప్రేమ ప్రియులారా, ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. ప్రాణం పెట్టడం మాత్రం కాదు, ప్రాణం పెట్టడం పరలోకం నుండి దిగి రావడం ప్రేమ అనమాట. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ప్రేమ. అలాగే సమాధి నుండి తిరిగి లేచి తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తను పంపడం ప్రేమ అనమాట. కాబట్టి ప్రేమ, హోలీ స్పిరిట్ ప్రియులారా మనలో వచ్చినప్పుడు ప్రేమ పూర్ణైన క్రిస్తు మనలోనికి వచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు క్రిస్తు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మీలో రక్షణ పొందిన మీలో ఉన్నాడు అనమాట. ఇది మనం చూడాలి. మనం చాలాసారి అది మర్చిపోతాము. రక్షణ పొందిన మీలో ఉన్నాడు. ఎందుకంటే స్పిరిట్, దేవుడు ఆత్మ స్వరూపి, మహిమా శరీరం కలిగిన దేవుడు ఆత్మస్వరూపి. ఇప్పుడు దేవుడు ఆత్మ కాబట్టి మనం ఈ ఫిజికల్ ఐస్ తో మనం చూడడం లేదేమో, కానీ దేవుడైతే ఉన్నాడు అనమాట. దేవుడైతే గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. అది కూడా ప్రేమ అనమాట. ఇప్పుడు మనతో కలిసి నివాసం చేయడం కూడా ప్రేమ అనమాట. హల్లెలూయా. కాబట్టి మనతో మాట్లాడడం కూడా ప్రేమ అనమాట. హల్లెలూయా. మనకు దారి చూపడు, మనతో మాట్లాడి దారి చూపిస్తాడు. ఫలానా దారిలో వెళ్ళవద్దు, ఫలానా దారిలో వెళ్ళాలి అని ప్రభు మాట్లాడతారు. కాబట్టి ఆ స్వరం కూడా ప్రేమ అనమాట. దేవుని స్వరంలో కూడా ప్రేమ ఉంది అనమాట. కాబట్టి దేశ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని లోతుగా ప్రేమిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా తిరిగి ప్రేమించే వారు ఉండాలి. కాబట్టి మనం తిరిగి ప్రేమించే వారికి ఉండాలి అంటే కూడా ప్రభు సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఎందుకంటే మన ప్రేమకు లిమిట్ ఉంది అనమాట. మనం ఎట్లా అంటే ఎవరైనా సహాయం చేస్తేనే ప్రేమిస్తాం, సహాయం చేయలేదు అంటే ప్రేమ అక్కడే మనం ఆగిపోతాము. ఎవరైనా తిట్టినట్లయితే మన ప్రేమ ఆగిపోతాము. కానీ ప్రభు ప్రేమ అలా కాదు ప్రియులారా. ప్రభు ప్రేమ పరిశుద్ధమైనది. అది శత్రువుని కూడా ప్రేమించదు అనమాట. అది హింసించు వారిని కూడా బాగు చేసే ప్రేమ అనమాట. కాబట్టి మనం చూసినది, ఒకప్పుడు నేను కూడా శత్రువు ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే. కానీ నేను అడిగినప్పుడు నా ఆత్మదేవుడు స్వస్థపరిచామన్నమాట. నాకు ప్రభు సహాయం చేశామన్నమాట. కాబట్టి ప్రభు ప్రియులారా మనను తీర్పు తీర్చడానికి ప్రభు రాలేదన్నమాట. పనిష్మెంట్ మన మీద పనిష్మెంట్ పెట్టడానికి ప్రభు రాలేదు. కానీ ప్రభువుకు తెలుసు అనమాట మన పరిస్థితి. మనం పాపములో మునిగిన స్థాయిలో ఉన్నామని, చీకటిలో ఉన్నామని, ఈ విడిచిపెట్టే ప్రభావంలో ఉన్నామని ప్రభువుకు తెలుసు. అందుకొరకు ప్రభు మనం రక్షించుకోవడానికి దిగి వచ్చామన్నమాట. సేవియర్ అంటే రక్షకుడుగా దిగి వచ్చామన్నమాట, పనిష్మెంట్ చేయడానికి కాదు ప్రియులారా. కాబట్టి దేవుడు ప్రియులారా మనం రక్షించిన కాబట్టి మనం ఎంతగా దేవుని స్తుతించాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది రక్షణ, సాల్వేషన్ అంటే గ్రేట్ సాల్వేషన్ అని బైబిల్లో రాయబడింది. కాబట్టి రక్షణ దాన్ని మన మనసుని బట్టి, నూతన పరచబడలేని మనసుని బట్టి చిన్నగా చూడవద్దు అనమాట. సాల్వేషన్ అంటే చాలా గొప్పది అనమాట, గ్రేట్ సాల్వేషన్ అనమాట. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేయడం ప్రారంభించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న జీవంగా దేవునితో ఉన్న మీ బ్రతుకు ప్రారంభించామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఐస్తో మనం చూసిన అది కనిపించలేదేమో, కానీ సత్యం అనమాట. సువార్త రక్షణ పొందిన హృదయంలో యేసుక్రీస్తును నమ్మిన ప్రియులారా మీలో దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వలన ప్రభు వచ్చి మీలో నివాస చేసుకొని మిమ్మల్ని నడిపించడం ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట, ప్రారంభించబడాం. కాబట్టి అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకు ప్రియులారా కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ప్రకారం 22-23 వచనం ప్రకారం ఉన్నది అంతా కూడా మనలో ఉంది అనమాట, మీలోనే ఉంది, మనలోనే ఉంది అనమాట. బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్. కాబట్టి హోలీ స్పిరిట్ మనలో నివాసం చేస్తున్నాం, మనలో ఉన్నామన్నమాట. గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్ అంటే పేర్సన్, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 ప్రియులారా 8వ అధ్యాయము ప్రియులారా 11వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే 10-11 వచనంలో రాయబడింది, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. యేసుక్రీస్తును సమాధి అనుభవం నుండి తిరిగి లేపిన
సేమ్ హోలీ స్పిరిట్ నాలో మీలో నివాసం చేశాను. కాబట్టి మీరు ఏదైనా విషయంలో మీరు తక్కువ స్థాయిలో నేను ఉన్నాము, ఫలానా ఫలానా లేదంటే ఫియర్ వలన నేను బెదిరించబడిన స్థాయిలో ఉన్నా, లేదంటే నిరాశలో నేను మునిగి ఉన్నాము, డిప్రెషన్ లో నేను మునిగి ఉన్నాము, లేదంటే దుఃఖంలో నేను మునిగి ఉన్నాను, లేదంటే అప్పుతో నేను బాధపడుతున్నాము. కాబట్టి రకరకాల సమస్యలతో నేను బంధించబడిన స్థాయిలో మునిగి ఉన్న స్థాయిలో మీరు ఉండవచ్చు. కానీ హోలీ స్పిరిట్ యేసుక్రీస్తును సమాధి అనుభవం అంటే దానికంటే దిగజారిన స్థాయి ఏదే లేదనమాట. సమాధి అనుభవం అంటే మామూలు కాదు. కాబట్టి ఆ సమాధి అనుభవం నుండి ప్రియులారా యేసుక్రీస్తును తండ్రిని దేవుడు లేపామన్నమాట, హోలీ స్పిరిట్ లేపామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు సమాధి అనుభవంలో ఉన్నాం. అంత లోతైన సమస్య నేను మీరు ఎవరు అనుభవించడం లేదనమాట. మనం ఎవరు లేదు. కాబట్టి అంత లోతైన ప్రియులరా ఆ సమాధి అనుభవం నుండి తండ్రిన దేవుడు లేదంటే హోలీ స్పిరిట్ ప్రియులరా యేసుక్రీస్తును తిరిగి లేపామన్నమాట. కాబట్టి ఆ పవర్ మనం అర్థం చేసుకోవాలి. హోలీ స్పిరిట్ అంటే ఎంత పవర్ ఉంది అని. అదే సేమ్ హోలీ స్పిరిట్ ప్రియులరా మనకు సహాయం చేయడానికి మనలో వచ్చి నివాస చేస్తున్నాం, మనలో ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఒకటే మనం చేసుకోవాలి, ట్రస్ట్ చేసుకోవాలి, ఆధారపడాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాము. మనమేమో సమస్యలతో ఆ ఒత్తిడిలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు కూడా నాకు సహాయం చేయలేదేమో అని కొన్నిసారి మనం ఏడ్చున్నారేమో, బాగుతున్నారేమో, ఇంకా ఎవరు నాకు సహాయం చేస్తాడని బాధతో మీరు ఉన్నారేమో, ఎవరు నాకు. కాబట్టి కొన్నిసారి ఇలా కూడా అనిపిస్తాము, నేను రక్షణ పొందాం కదా, మరి ఎందుకు ఈ సమస్య ఉంది అని కూడా కొన్నిసారి అనిపిస్తాయి. కాబట్టి ప్రియులారా మనం ఒకటి చేసుకోవాలి, హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. హోలీ స్పిరిట్ నేను మీలో ఆధారపడతాను. ప్రభువైన యేసుక్రీస్తు నేను మీలో ఆధారపడుతున్నా. సజీవుడ దేవ మీలో నేను ఆధారపడుతున్నా. కాబట్టి మీ సమస్య మన సమస్య కొంత మట్టుకు మనకు తెలుసు, అన్ని సమస్యలు కూడా మనకు పూర్తిగా తెలియలేదేమో, కానీ ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం చేయాల్సినది ఒకటి, ప్రియులారా మనం చేయాల్సిన ఒకటి అనమాట. ట్రై కాదు, మనం ట్రస్ట్ చేయాలన్నమాట. మన ఆ సమస్య నుండి ఎలాగ బయటపడాలని ట్రై చేసి మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత డబ్బు, సొంత పవర్ అంతా కూడా వాడుకొని మనం ప్రయత్నం చేసి మనం ఫెయిల్ అయిన స్థాయిలో ఉండవచ్చు. అవును ప్రియులారా మన సొంత శక్తి, సొంత జ్ఞానం, సొంత బుద్ధిలో ఆధారపడుతున్నప్పుడు కూడా కొన్ని సమస్యల నుండి బయటపడలేదన్నమాట. కొన్ని సమస్యల నుండి బయటపడతామో కానీ చాలా మట్టుకు బయటపడలేని స్థాయిలో ఉండవచ్చు. కొన్ని ప్రియులారా మనం చూసితే యోసేపును బావిలో వారు పడేస్తారు కదా. దాని నుండి బయటకు రావాలంటే యోసేపు సొంతం కష్టపడిన కష్టం అనమాట. చాలా సంబలసాలు పడతామో అన్న కానీ కష్టం. కానీ ఇంకొకరు హెల్ప్ కావాలి అనమాట. హెల్ప్ కావాలి. కాబట్టి అలాగే ప్రియులారా మనం కూడా అర్థం చేసుకోవాలి, మనకు సహాయుడు అవసరం అనమాట. మన సొంత శక్తి, సొంత జ్ఞానం, సొంత బుద్ధిని బట్టి మనం జయంతో బ్రతకలేం, సమస్యలు మనం ఓవర్కమ్ చేయలేదని మనం నేర్చుకోవడం మనకు మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మన మనసు రెస్ట్ వస్తాయి అనమాట. లేదంటే మన మనసు ఎక్కువ ఎల్లప్పుడూ అది పని చేసుకొని దాన్ని మనం ఎక్కువ వాడతారేమో, మనసును ఎక్కువ వాడుకొని మనసు అలసిపోతాము. కాబట్టి మనకు సహాయకుడు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాడు. అంటే మనం చేయాల్సినది ప్రియులారా ట్రస్ట్ చేయాలి. ప్రభువా నాకు మీ సహాయం కావాలి, నాకు సహాయం కావాలి, అంతే. తప్పకుండా అలాగే ప్రియులారా మనం అనదైన ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉండే, అనదైన మనం ప్రభుత్వం మాట్లాడుతున్న వ్యక్తి ఉండే, ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. నాకు కూడా ఎవరో సహాయం చేశాడు. శత్రువు ఉన్నప్పుడు కూడా, మంచిగా ఉన్నా కాబట్టి కాదు. కాబట్టి ఇప్పుడు ఇలాగా మన ఆధారపడుతున్న వారికి ప్రభు సహాయం చేస్తాడు. అది ప్రభు ఒక గొప్ప విషయం అనమాట. ఎవరైతే ఎంత ఘోరమైన పాపైనా సరే ప్రభు మీ సహాయం నాకు కావాలి, నన్ను నటిస్తూ కాపాడము, నాకు సహాయం కావాలి అని ప్రియులారా కొందరు ఏడ్చుకొని కావచ్చు, నవ్వుకొని కావచ్చు, ఏదైనా సరే వారు ప్రార్థన ప్రభువులు ఆధారపడి ఉండే ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కరోజు కాదు, అనుదినం సహాయం చేస్తాడు. కాబట్టి అనుదినం, కాబట్టి ఎక్కువ ప్రభువులో ఎవరైతే ఆధారపడుతున్నారో వారు ప్రభువు నుండి ఎక్కువ సహాయం, ఎక్కువ దీవెన అనుభవిస్తాయి అనమాట. ఎక్కువ శక్తి, ఎక్కువ సన్నిధి, ఎక్కువ మహిమ. ఎవరైతే ఎక్కువ ప్రభువులు ఆధారపడతారో వారు ఎక్కువ ప్రభువు నుండి ఎక్కువ ప్రియులారా వారు పొందుతారనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎక్కువనే ఆధారపడతాం. ఎందుకు మనం తగ్గించాలి ఆ విషయంలో? అదే మనకు ప్రియులారా సింపుల్ లైఫ్ అనమాట. మనం జయ జీవితం అనమాట.
కాబట్టి అపోస్తలుల పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే అది గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ముందు మనం చూసినట్లయితే అపోస్తలుల పౌలు తన సొంత బుద్ధి సొంత శక్తిలో ఆధారపడిన వ్యక్తి, కానీ ఫెయిల్ అయిపోయింది అనమాట. కానీ ప్రియుల తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలోనే రాయబడి ఉంది. తర్వాత ప్రియులరా సొంత బుద్ధి సొంత శక్తిలో కాదు, జీవగల దేవులను ఆధారపడడం ప్రారంభించామన్నమాట. అప్పుడు నుండి జయం అనమాట, తిరుగులేని జయం అనమాట. సోదరు కాబట్టి ప్రియులారా గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడవచ్చు, ట్రై గురించి రాయబడింది. ట్రై ఫర్ వెన్ ఐ ట్రైడ్ టు కీప్ ద లో ఇట్ condemned me, so I died to the law. I stopped trying to meet all its requirements. చూడండి, I stopped అని రాయబడింది. ట్రై చేస్తున్నది పౌలు స్టాప్ చేస్తామన్నమాట. ఎందుకంటే దాని వలన మేలు జరగడం లేదనమాట. I stopped trying to meet all its requirements so that I might live for God. గా 20వ వచనంలో రాయబడింది, my old self has been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. So I live in this earthly body by trusting in the Son of God. Should trusting in the Son of God. అంటే బ్రదర్నంతకాలం ఈ మట్టి శరీరంలో ఉన్నంతకాలం టచ్ చేసుకోవాలన్నమాట మనం కూడా. సో ఐ లివ్ ఇన్ దిస్ ఎర్త్లీ బాడీ బై ట్రస్టింగ్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే నజరేయుడైన యేసుక్రీస్తులో అనుదినం ఆధారపడాలి. మనలో వచ్చిన హోలీ స్పిరిట్లో, మనలో వచ్చిన మహిమాంధ యేసుక్రీస్తులో మీరు ఆధారపడాలి అనమాట. హూ లవ్డ్ మీ, చూడండి, హూ లవ్డ్ మీ అంటే మనల్ని ప్రేమించిన ఆ ప్రభువులో ఆధారపడాలి. ఇంకా దేనికంటే నమ్మదైన వాడు ఎవరు లేదనమాట. మన ప్రభు కంటే ఫెయిత్ఫుల్ ఎవరు లేదు. ఈ సత్యమైన అర్థం చేసుకోవాలి. మనం ప్రభు కంటే ఈ మనసులో అనుకున్నారేమో పలానా వ్యక్తి ఇప్పుడు ఎవరు లేదనమాట. ప్రభు అలాగే ఫెయిత్ఫుల్ ఇంకా ఎవరు లేదు. ప్రభు యేసుక్రీస్తు అలాగే ప్రియులారా నాకు మీకు సహాయం చేయడానికి ఎవరు లేదు. ఇది మనం ముందు గ్రహించుకొని ఉంటే మంచిదనమాట. మనం అనుకున్నారేమో పలానా వారు రకరకాల వారు మనకు సహాయం చేస్తారేమో అని మనం కొన్నిసారి అనుకున్నారు. కొన్నిసారి చాలాసారి మనం నిరాశ కూడా వచ్చి ఉండొచ్చు. పలానా వ్యక్తి నాకు ఎక్కువ సహాయం చేస్తాడు, పలానా వ్యక్తి అని నా హృదయం అంతా కూడా అర్థం చేసుకొని నాకు సహాయం చేస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, రకరకాల కళలతో మనం ఉండవచ్చు ఒకప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మన మనస్సు కూడా తిప్పాలి అన్నమాట, యేసుక్రీస్తులోనికి తిప్పాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రభు మీదకి మన మనసు రావాలి, ప్రభు మీదే మనం మనసు రావాలి, ప్రభువులో మనం ఆధారపడాలి. ఇప్పుడు అపోస్తలుల పౌలు జీవితం వల్ల జరిగింది అనమాట. అలాగే మన జీవితంలో కూడా జరగాలి. మన మనస్సు కూడా ఎటువైపు తిరగాలి, యేసుక్రీస్తు వైపు రావాలి. అందరి మనసు యేసుక్రీస్తు వైపు రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడే అదే జయం అనమాట. హూ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. కాబట్టి ప్రియులారా, కాబట్టి మన జయంతో బ్రతకాలంటే పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, యేసుక్రీస్తులో నిరంతరం ఆధారపడాలి, నిరంతరం హెల్ప్ అడగాలి అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మతోడు ప్రభుని యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని తాకుతాడు, ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు, శరీరాన్ని తాకుతాడు, దేవజ్ఞానంతో నింపుతాడు, అభిషేకంతో కుమ్మరిస్తాడు, జీవంతో నింపుతాడు, మహిమతో నింపే దేవుడు. కాబట్టి అన్ని విధంగా సహాయం చేస్తాడు అనమాట. ఒకే ఏరియా కాదు, అన్ని విధంగా సహాయం చేస్తాడు. ఆత్మీయంగా సహాయం చేస్తాడు, మానసికంగా సహాయం చేస్తాడు, శారీరకంగా సహాయం చేస్తాడు, ఫైనాన్షియల్ సహాయం చేస్తాడు. ప్రతి ఏరియా ప్రభు సహాయం చేస్తాడు అనమాట, ఒకే ఏరియా కాదు. ఇప్పుడు మనం అనుకో దేవుడు కాబట్టి ఆత్మీయంగా మాత్రం నాకు దేవుడు సహాయం చేస్తాడని కాదు. దేవుడు ఆత్మీయంగా తప్పకుండా సహాయం చేస్తాడు, కానీ మానసికంగా కూడా సహాయం చేస్తాడు. మన మనసును తాకుతాడు, మన భావోదయం తాకుతాడు, మన చిత్తాన్ని ప్రభు తాకుతాడు. మనలోనే నివాసం చేస్తున్నాం, తప్పకుండా తాకుతాడు. కానీ మనం టెస్ట్ చేయాలి, ఫెయిత్ అనే టెస్ట్ అంటే మనం బిలీవ్ చేయాలన్నమాట. దేవా నన్ను తాకుము, ప్రభు నన్ను బలపరచము అని చెప్పాలి. దేవుడు తప్పకుండా దేవుడు బలపరుస్తాడు. ప్రియులారా, ప్రభు బలవంతుడు. ఇప్పుడు ప్రభు తాకిన చాలు మన బెల్లందరూ మనసు పడతాయి అనమాట. ఎంత దిక్కున్న వ్యక్తి అయినా సరే, చనిపోయిన వ్యక్తి కూడా ప్రభు లేపుతాడు. చూడండి, చనిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా ప్రభు లేపడానికి పవర్ కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఆధారపడిన చాలు దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిరంతరం మనం సహాయం పొందాలి అనమాట. దేవుని సహాయం మనకు నిరంతరం అవసరం. నిరంతరం ప్రియులారా ప్రభువుగా సహాయం మనకు అవసరం. కాబట్టి నిరంతరం యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం, నిరంతరం అనమాట. ఇప్పుడు ఆత్మలో అది జరుగుతుంది అనమాట. ఆత్మలో మనకు డీప్ రిలేషన్షిప్, యేసుక్రీస్తుతో మనకు డీప్ రిలేషన్షిప్ ఉంది అనమాట. ఇంకా వస్తుంది అని కాదు, ఆల్రెడీ మనకు డీప్ రిలేషన్షిప్. ఎందుకంటే పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తు మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాం. అందుకొరకే బైబిల్లో రాయబడింది, ఇప్పుడు మన ఆత్మ
ఒంటరిగా లేదనమాట, అంటే మన ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ కలిసి ఉన్నామని ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు మన ఆత్మ గురించిన పిక్చర్ అనమాట. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 17వ వచనంలో ప్రియులారా మన ఆత్మ గురించి ఇప్పుడు ఉన్న సువార్త రక్షణ పొందిన మన ఆత్మ ఎలాగుంది అని వాక్యం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ద పర్సన్ హూ ఇస్ జాయిన్ టు ద లోడ్ ఈస్ వన్ స్పిరిట్ విత్ హిమ్. ఒకటే అనమాట, రెండుగా లేదు. ఇప్పుడు కానీ మన మనసులో చాలాసారి అనుకున్నారేమో నేను వేరు ప్రభు వేరు అని ప్రియులారా మనం అనుకున్నారేమో. నేను వేరు ప్రభు వేరు, ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు, నేనేమో పాపి. కాబట్టి మేము రెండుగా దూరంగా ఉన్నట్టు కాలదల్లో మీరు ఉండే అది మీరు తీసి అది దాని నుండి బయటపడాలి అనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఈ వాక్యం ధ్యానించుకోవాలి. నేను ప్రభు ఒక్కటే ఉన్నామని ప్రియులారా అర్థం చేసుకోవాలి. నేను ప్రభు ఒక్కటే ఉన్నాం. బట్ ద పర్సన్ హూ ఇస్ జాయిన్ టు ద లోడ్ ఈస్ వన్ స్పిరిట్ విత్ హిమ్. కాబట్టి యేసుక్రీస్తుతో నేను ఇప్పుడు దేవుడు చేశారు. ప్రియులారా మనం చూస్తున్నది తండ్రి అయిన దేవుడు, దాని మాస్టర్ ప్లాన్ ప్రియులారా మనం చూస్తున్నది తండ్రి అయిన దేవుడు అనమాట. తండ్రి అయిన దేవుడు అందుకొరకు బైబిల్లో రాయబడింది, జగత్ పునాది బడకు మునుపు నుండి ఉన్న దేవుని యొక్క చిత్తం అనమాట. దేవుని యొక్క ప్రణాళిక అనమాట. మన క్రీస్తు మన కలిసి బ్రతకడం ప్రియులారా దేవుని యొక్క చిత్తం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రభు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నా ఆత్మ యేసే ఆత్మ ఒకటి అనమాట. కాబట్టి మీరు కూడా కన్ఫర్స్ చేయాలి, నా ఆత్మ యేసే ఆత్మ ఒకటి అని ప్రియులారా మీరు కన్ఫర్స్ చేయాలి. ఇది ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మీ మనసులో ఎలాగ అనుకున్నారేమో ప్రభు నా నుండి చాలా దూరంగా ఉంది. నో, ప్రభు మన నుండి దూరంగా లేదు. ప్రభు మీలోనే ఉన్నామన్నమాట, మనలోనే నివాసిస్తున్నాం, మనలో వచ్చేస్తామన్నమాట పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. రక్షణ పొందినప్పుడు ఆ గొప్ప మిరకల్ మనలో ప్రభు చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నేను క్రీస్తు ఒకటి, నేను యేసయ్య ఒకటి. ఇది మనం కన్ఫర్స్ చేసుకోవాలి అనమాట. నిరంతరం కన్ఫర్స్ చేయాలి. నేను యేసయ్య అంటూ కాదు. కొందరు చెప్తారేమో మీరు యేసయ్య రెండు అని చెప్తారేమో. నో, ఒప్పుకోలేదు. అది తప్పుడు మెసేజ్ అనమాట, మనకున్న మెసేజ్ కాదు. ఇప్పుడు మనకున్న మెసేజ్ చూడండి, మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం 17వ వచనం. బట్ ద పర్సన్ హూ ఇస్ జాయిన్ టు ద లార్డ్ ఈస్ వన్ స్పిరిట్ విత్ హిమ్. అంతే. దేవుడు చెప్తారేమో మీరు క్రీస్తు రెండుగా ఉంది, అందువరకు మీరు ఓడిపోయిన స్థాయిలో ఉన్నారని చెప్తారు. నో, నేను క్రీస్తు కలిసి ఉన్నాము, ఒకటిగా ఉన్నాం. కాబట్టి అదే జయం అనమాట. అదే మనకు ఆశీర్వాదం. అంటే క్రీస్తుతో ఎవరైతే జాయిన్ చేస్తారో క్రీస్తుగా టోటల్ ఆశీర్వాదం మన ఆత్మలో వచ్చేసామన్నమాట. అప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో వచ్చినప్పుడు క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదం మన ఆత్మలోనికి వచ్చేసామన్నమాట. ఒకటి అందుకొరకే ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3వ వచనం ప్రకారం రాయబడింది, ఆత్మ సమాధానమైన పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు క్రీస్తువును అనుగ్రహించినప్పుడు అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నాటబడినప్పుడు ఆశీర్వాదాలు అంతా కూడా మన ఆత్మలో ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత రిచ్ అని. మనం ఇప్పుడు కూడా మైండ్లో ఆలోచన చేస్తారేమో, నేను దరిద్రుడు, నాకు ఏమీ లేదు అని మనం అనుకున్నారేమో. అది అలాంటి ఆలోచనలు మనం ప్రియులారా తీసివేయాలన్నమాట. కాబట్టి మనం క్రీస్తువుని కలిగి ఉన్నామన్నమాట. క్రీస్తువుని మనం కలిగి ఉన్నామంటే ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ప్రియులారా మనం కలిగి ఉన్నామన్నమాట. ఉన్నవారని ఆశీర్వాదపూర్ణ క్రీస్తువును మనం కలిగి ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ వలన దేవుని గుణాలు డివైన్ క్యారెక్టర్ మీ ఆత్మలో ఉంది. కాబట్టి ప్రియులారా దానిలో మనం చూస్తుంటే హోలీ స్పిరిట్ ఫ్రూట్ ప్రేమ మన ఆత్మ నుండి యేసులో ప్రవేశించాక విడుదల చేయాలన్నమాట. ఇది మనం విడుదల చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మన ఆత్మలో డామలాగా అనమాట దేవుని ప్రేమ మీ ఆత్మలో సమృద్ధి ఉంది అనమాట. క్రీస్తుల ప్రేమ ఎంత సమృద్ధి ఉందో అంత సమృద్ధి నాలో మీలో ఉంది అనమాట మన ఆత్మలో. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీలో నాలో నివాసిస్తున్న ఒకటి ప్రేమ సమృద్ధి ఉంది అనమాట, తక్కువ కాదు. కానీ మనం చాలాసారి తక్కువ ఉన్నట్టు మనకు అనిపిస్తాము, తక్కువ ఉంది, నాలో తక్కువ. అబ్బో క్రీస్తులో తక్కువ లేదు, కాబట్టి మీరు కూడా తక్కువ లేదన్నమాట. క్రీస్తులో దేవుని ప్రేమ గాని, దేవుని యొక్క సంతోషం గాని, దేవుని యొక్క శక్తి గాని, దేవుని యొక్క పవర్ గాని, హీలింగ్ పవర్ గాని, ఆశీర్వాదం గాని ఏది కూడా క్రీస్తులో తక్కువ లేదు. కాబట్టి కొత్తగా జన్మించిన నా ఆత్మలో మీ ఆత్మలో తక్కువ లేదు. ఇది సత్యం మనం అర్థం చేసుకోవాలి, ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి సత్యం గ్రహించుకొని ఇది మనం విడుదల చేసేవారు ఉండాలి, ఇది మనం రిలీజ్ చేసేవారు ఉండాలి. అదే యేసుక్రీస్తు కోరుతున్నది అనమాట. అదే యేసుక్రీస్తు చెప్పారు యోహాను సువార్త 7వ అధ్యాయం
37, 38 యేసుక్రీస్తు గట్టిగా చెప్పామన్నాడు, బిగ్గరగా చెప్పామన్నమాట. అందే దినమందు యేసుక్రీస్తు నిలబడి చెప్పిన మాట, ప్రియులరా, నా యందు విశ్వాసముంచు వారు కడుపులో నుండి, అంటే కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి నదులు ప్రవహిస్తాయని బిగ్గరగా ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి అది ప్రభు ఒక కళ అన్నమాట, లేదంటే ప్రభు కోరిక అన్నమాట. సువార్త దర్శనం పొందినప్పుడు చెప్పిన అదే ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన ఆత్మ నుండి జల నదులు ప్రవహించినట్టు ప్రభు చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. కొన్నిసారి మనకు అది కనిపిస్తుంది, మన అర్థం కాలేదేమో, కానీ మనం గ్రహించుకోవాలి, వాక్యం ద్వారా గ్రహించుకోవాలి. కాబట్టి దాని రిజల్ట్ మనం చూడవచ్చు. అందుకొరకే చాలా మంది మన ప్రార్థన చేసినప్పుడు హీలింగ్ జరుగుతుంది, మన యేసు అమ్మలు ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పారిపోతుంది, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నామంటే ప్రభు మనలో ఉన్న కాబట్టి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రియులారా నాలో మేలో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ మన ఆత్మ నుండి యేసు నామములో పొంగి పొర్లినాక, కాబట్టి ప్రేమతో మనం నింపబడుతున్న కొలది మీరు బలవంతుడిగా బ్రతుకుతారు అనమాట, బలహీనత ఉండలేదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమలో లోతుగా ప్రియులారా మనం వెళుతున్న కొలది, అది ప్రేమతో నింపబడుతున్న కొలది మీరు బలవంతరాలి బ్రతుకుతారు అంతే. స్తోత్రం. తర్వాత మనం చెప్పడానికి వీలేదు, అబ్బో నాకు భయం వచ్చిందని ఎవరు చెప్పలేడు. యేసు ప్రేమతో నింపబడిన వ్యక్తులు అబ్బో నాకు భయం అనే మాట రాదనమాట, నాకు ధైర్యం వచ్చిందని చెప్తారు. పేతురు, యోహానులో మనం చూడొచ్చు, యేసే ప్రేమతో నింపబడిన తర్వాత వారు ధైర్యం కలిగిన వారిగా బ్రతికామన్నమాట. ఇప్పుడు వారి ధైర్యానికి కారణం ఏంటిది? యేసుక్రీస్తు ప్రేమ అనమాట, యేసుక్రీస్తుతో సహవాసం అనమాట. ఇప్పుడు క్రీస్తుతో బ్రతుకుతున్న వారికి ధైర్యం వస్తాయి అనమాట. క్రీస్తుతో నిరంతరం మనం బ్రతకాలి, నిరంతరం యేసు వాక్యం మనం ధ్యానించుకోవాలి, యేసుక్రీస్తుని మనం ధ్యానించుకోవాలి, ఆ ప్రేమతో మన అనుదినం నింపబడాలి. అప్పుడు గొప్ప ధైర్యం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతాయి అనమాట. ధైర్యం కలిగిన వ్యక్తులు ప్రియులారా మనం చూస్తుంటే దేవుని యొక్క మాటలు విని దానికి లోబడతారనమాట. మనిషి భయం తొలిపోయినాక ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మనిషి భయాలు, ఫియర్ స్పిరిట్ పారిపోతాయి. మనిషి భయాలు, సాతాను కూర్చున్న భయాలు, రోగ భయాలు, మరణ భయాలు, భవిష్యత్తు కూర్చున్న భయాలు, ప్రతి భయం, చీకటి, దురాత్మలు పారిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుని ఒక ప్రేమ ప్రియులారా పవర్ ఉంది. కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చినట్టు వందనాలు మన క్రీస్తు ఒకటి అనమాట. ఇంకా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎవరు వేరు చేయలేదు. సాతానుకు వీల్లేదు, మనుషులకు వీల్లేదు, ఏ పరిస్థితి కూడా మనల్ని వేరు చేయలేదు. అది కూడా ప్రియులారా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రియులారా చాలా స్పష్టంగా ప్రియులారా ప్రేరేపించినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరి భాగంలో ఆ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 37వ వచనం, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిగా విజయము పొందుచున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు జయం ఉంది. ఒకరోజు కాదు, ప్రతిరోజు జయం. అది మాత్రం కాకుండా క్రీస్తును నిద్రించిన తర్వాత కూడా, లేదా యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్య జయం అనమాట. ప్రతిరోజు శాశ్వతమైన జయం అనమాట. ఓటం లేదనమాట. క్రీస్తువుని కలిగిన వారికి, క్రీస్తుతో బ్రతుకున్న వారికి ఓటం లేదు, జయం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు జయం పొందామన్నమాట. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాం. ఇప్పుడు మన క్రీస్తులో ఆధారపడుతున్న వ్యక్తులు ఉండే వీళ్ళు జయమే, ఓడిపోయిన వ్యక్తి ఉండలేదన్నమాట. అన్ని ఏరియాలో జయం అనమాట. దేవునికి స్తోత్రం. అది కూడా బైబిల్లో రాయబడింది. మామూలు విజయం అనే కాదు, అత్యధిక జయం అనమాట. ప్రతిరోజు జయం అనమాట. జయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా కొనియాడుకోవడమే, సెలబ్రేషన్. ఇప్పుడు క్రిస్తునందు జీవితం అంటే సెలబ్రేషన్ లైఫ్ అనమాట. ప్రతిరోజు ఆరాధన, స్తుతులు, పాటలు, ప్రతి రోజు డాన్స్, స్తుతులు, ఆరాధన. ఎందుకంటే జయం దేవుడు ఇచ్చాం. కాబట్టి సత్యమైన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జయం ఇస్తాడని కాదు, శిలువ మరణం ద్వారా జయం అనుగ్రహించాను. ఆల్రెడీ జయం అనుగ్రహించామన్నమాట. జయం ఇస్తాడని దేశం మీరు దాని గురించి కనిపెట్టుకొని ఉండే అవసరం లేదు. అలాగే మీరు కనిపెట్టుకొని ఉంటే మీరు అలాగే మీ లైఫ్ అలాగే అయిపోతాము. ఇప్పుడు శిలువ మరణం ద్వారా జయం అనుగ్రహించాను. జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో వచ్చి నివాస చేసుకొని ఆ జయం నేను నా అనుభవంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి జయం ప్రియులరా దేవుడు జయించిన దేవుడు. కాబట్టి జయం అనమాట. అత్యధిక జయం ఇచ్చిన దేవుని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు జయం అనమాట. ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే చివరి వదనం, మన ప్రభు ఆయన క్రీస్తు యేసు నందులి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడవావ నేరవని రుడ్డిగా నమ్ముచున్నాను. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను
మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి నన్ను లేదంటే మనల్ని ఎడబావ నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదన్నమాట. ఏ చుట్టాలు గాని, ఏ స్నేహితులు గాని, తండ్రి గాని, తల్లి గాని, భర్త గాని, వారి గాని, పిల్లలు గాని, ఎవరు సాతాను గాని, ఎవరు మనుషులు గాని, ఎవరు వేరు చేయరు. అంత లోతైన ప్రేమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం స్తుతించాలి. కాబట్టి మన దేవుని స్తుతించాలి. కాబట్టి క్రీస్తు ప్రేమలో మనం బ్రతకడం గొప్పది, క్రీస్తులో ఉండడం గొప్పది, క్రీస్తు ప్రేమలో ఉండడం గొప్పది. అలాంటి వ్యక్తులు 100 ఫలిస్తాయి అనమాట. 30 గాని 60 గాని 100 ఫలిసినాక ఇప్పుడు క్రీస్తు ప్రేమలో ప్రియులారా మనం కొనసాగిస్తాం. కాబట్టి ప్రేమ మాటలు మనం ఊహించుకోవాలి. ఏసే మాటలు అంటే ప్రేమ మాటలు అనమాట. మన ఆత్మకు అది మద్దడం అనమాట. ఇప్పుడు ఏసే అంటే బైబిల్ గ్రంథం ప్రేమ లేఖ అనమాట. ఇది మనం ప్రార్థన పరిశుద్ధాత్మ నింబడి చదవాలి. తినడానికి కొరకు అనమాట, మన ఆత్మ కొరకు ఆహారం. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది ప్రాణం లోబడతాయి అనమాట. దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తానుసరంగా భూమిలో మనం బ్రతికినంతకాలం దేవుని కుమార్తెగా బ్రతుకుతాయి అనమాట. తండ్రి చిత్తం చేసుకొని బ్రతుకుతాయి. ఇప్పుడు తండ్రికి సంతోషం. ఇప్పుడు తండ్రి చిత్తం చేసుకొని మనం బ్రతుకుతున్నప్పుడు అది చూసుకొని మన పరలోక తండ్రి ఆనందిస్తారనమాట. మన ప్రభు కూడా ఆనందిస్తారు. ఇప్పుడు దేవుని చిత్తానికి మనం లోబడిన వ్యక్తిగా బ్రతుకుతాయి. ఇప్పుడు మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతాయి. ఇప్పుడు మనం ఫలిస్తుంది. చదివిన వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ ఫలం మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. ప్రేమ మాత్రం కాదు, ప్రతి పరిశుద్ధాత్మ ఫలం మన ఆత్మ నుండి రిలీజ్ అవునాక వరాలు కూడా రిలీజ్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని స్తుతిస్తాం, మన ప్రార్థన చేస్తాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవా మీకు ఆరాధన వేసే మీకు వందనాలు. హిబన సిగ ఆరాధన అల్కాబన సుగర కోరుడిదే ఉదయకాలం వాక్యం ద్వారా పరిశుధాత్మ దేవా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే డబాన సిక్కారాధన ఓహే డబా కరబిన సుగోరు కోరుడిదే సిక్కారాధన ఓహే డంబ కరబిన సుగోరు కోరుడిదే అల్కాబన సిగ ఆరాధన ఓహే డంబ కరబిన సుగోరు దేవా ప్రకటించబడిన వాక్యం ద్వారా ఉన్న విడుదల, స్వస్థత, మేలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు దినేమో చేసి ప్రార్థన ఎగివలసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు అది అనుభవంగా మార్చబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దానికి విధమైన అభావాధికారులు పరిశుద్ధాత్మకంగా ఇప్పుడే కాలిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఆత్మదేవ బలపరచమని ప్రార్థన ఇస్తున్నాం. ప్రాణంలో ఇప్పుడే లోతైన హీలింగ్ ఇప్పుడే జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీరు స్వస్థపరిచినట్టు వందనాలు. ఇమోషన్ బోర్డ్స్ హీల్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. మనసు స్వస్థపరచబడినాక, చిత్తం స్వస్థపరచబడినాక, తన నుండి అధికారికి అన్ని అవయవాలు ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడు స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. నలిగిన హృదయం స్వస్థపరిచే ప్రభావ మీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాం ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబా ఖరాబిన సూర్య కోడి విడే ఉదయాలు ప్రతి ఒక్కరిని పరిశుధాత్మతో మీరు తాకుతున్నట్టు వందనాలు. మహిమ నిరీక్షణ ఏసయ్య మీరు తాకుతున్నట్టు వందనాలు. సజీవుడనదో మీరు తాకుతున్నట్టు వందనాలు తండ్రి. ఫీల్డ్ దేవా ప్రతి ఒక్కరిను మీ ప్రేమతో కుమరించుకుందండి. మీరు ఆత్మ నుండి దేవా మీ ప్రేమ ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. ఆనందలు వారి ఆత్మ నుండి ఇప్పుడే ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. సమాధానం ఇంగ్లీస్తూ ఉన్నాకని ప్రార్థనిస్తున్నాం. హీలింగ్ ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. క్షమించే అభిషేకం ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధమైన నది ఆత్మ నుండి ఇప్పుడే ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా ఖరబిడే సుగోడో కోరుబిడే స్థిహారాధన కొరుగొడుబిడే ఆరోగ్యం ఆరోగ్యం అనుభవించినాక దనేమోజీ స్థల నుండి అరకాలకు అన్ని నార్మల్ దనేమోజీ పనిచేయనాకని ప్రార్థనిస్తున్నాం. రోగాత్మ పారిపోయినాకని యేసు ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా ఖరబిడే ప్రతి భయం చీకటి శక్తులు వారి ప్రాణం శరీరం సంపూర్ణంగా దనేమో చేసి పడే వెళ్ళిపోయినాక దనేమో చేసి డిప్రెషన్ దూరమైపోయినాక నిరాశ స్పిరిట్ పారిపోయినాక తండ్రి. ఓహి డాబా ఖరాబిన సుగడోకో రిబినా సేడోకో రిబిడే హోలీ స్పిరిట్ టచ్ లోడ్ ఫిల్ లోడ్ తన మీ వాక్యంతో జీవంతో ఇప్పుడే నింపబొందండి దేవ కుమరించు నూతన అభిషేకంతో కుమరించుందండి. పరిశుద్ధాత్మతో ఇప్పుడే నింపబొందండి దేవ. పరిశుద్ధాత్మతో మీరు నింపుతున్నట్టు వందనాలు తండ్రి. నూతన భాషలు మాట్లాడే అభిషేకంతో కుమరించుందండి. భాషలు మాట్లాడే అభిషేకంతో కుమరించుందండి. ఓహే అభిషేకం నింపబడి ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడినాక తండ్రి సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ పలికే ఆ సామర్థ్యంతో ఇప్పుడే నింపబడి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబిడే ప్రవచనాలు హోలీ స్పిరిట్ దేవా అభిషేకించు అభిషేకంతో నింపబోతండి. ప్రవచనాలు చెప్పి అభిషేకంతో నింపబోతండి. ఓహే ఆత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పి కృపదేవా దయమోతండి. ఓహే డాబా ఆత్మతో నింపబడి సంఘానికి దేవా సేవం సంఘక్షేమం కొరకు ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థన అభిషేకించమండి. మీ ఆత్మతో కుమ్మరించుందండి. ఫలించినాక తండ్రి 100 ఫలించినాక తండ్రి ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ ఫీల్డ్ పడుతుంది. ఆత్మ ఫలంతో వరాలతో దింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ ప్రేమ ప్రవేశించిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు సమర్థి ద నేమ్ ఆఫ్ జీసస్
అనుభవించిన కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనసేమైన ఒత్తిడులు తొలిపోయినాక తండ్రి, టెన్షన్ తొలిపోయినాక తండ్రి, నిరీక్షణతో విశ్వాసంతో ప్రతి ఒక్కరు ప్రభావ మీరు నింబతున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి, శుధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా మీరు తాకుతున్నట్టు వందనాలు తండ్రి. స్పిరిట్ బాడీ దేవా ప్రభావ మీరు తాకుతున్నట్టు వందనాలు తండ్రి. దేవా ప్రభావ మీరు ప్రతి ఒక్కరు తాకి మీరు బలపరిచినట్టు వందనాలు తండ్రి, స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి, బలపరచుందండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష దయచేయమందండి, మీ చిత్తానుసరంగా వాడుకోవద్దండి. ఓహే డాబా ఖరబిన సోడోకో రిబిడే బాధికరు లేమైపోయినాక తండ్రి. ఓహే డాబా పరిశుధాత్మ కార్యం మాత్రం జరిగినాక ప్రతి ఒక్కరి జీవితంలో దేవా మీ చిత్తం జరిగినాక మీ ప్రణాళిగా జరిగినాక తండ్రి. బలమైన దేవదూలు ఇప్పటి పనిచేయనాక దనేమో చేసి మా రాష్ట్రం దేశం వరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ రక్తం ద్వారా కడుగుతున్నాందండి. పరిశుద్ధాత్మ దేవ మా రాష్ట్రం దేశంలో బలంగా మీరు కార్యం చేస్తున్నట్టు శుధిస్తున్నాందండి. ఉపవాధికారులు మీరు తొలగిస్తున్నట్టు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ బలమైన కార్యం తండ్రి మా భారతదేశంలో మీరు అనుగ్రహించినట్టు దేవా మేమందరం ఆరాధిస్తున్నాము. దేవా మేమందరం శుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ దేవా, దేవా థ్యాంక్ యూ లోడ్ దేవా మీరు గొప్ప కార్యం తండ్రి. మా రాష్ట్రంలో మా దేశంలో హోలీ స్పిరిట్ మీరు సజీవుడైన దేవా, మహిమ పూర్ణనేసయ పునరుద్ధానుడనేసయ ఆకాశ భూమి సందర్శించిన దేవా మీరు గొప్ప కార్యాలు అనుదినం దేవా ప్రతి నిమిషాలు మీరు చేస్తున్నట్టు శుధిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తంగా మమ్మల్ని సమర్పిస్తున్నాం. గొప్ప కార్యం మీరు చేస్తున్నట్టు వందనాలు. మహిమా ఘనత మీకే అభయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.